నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ మన స్టూడియోకి వచ్చిన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు జేపీ న్యూస్ సార్. సార్, వెంకటగిరికి సిఐగా ప్రమోషన్ మీద వెంకటగిరికి వచ్చారు. ఇక్కడ పరిస్థితులు అన్నీ మీరు అవగాహన తెలుసుకోవాలన్నారు. ఫస్ట్ మీరు మీ ఇంట్రడక్షన్ ఎలా ఉందనేది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. నా పేరు అన్నం వెంకటరమణ అండి. నేను 98 బ్యాచ్ సివిల్ ఎస్ఐ సార్. నాకు 2011లో సిఐగా ప్రమోషన్ వచ్చింది. 2011 నుంచి నేను ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లా అండ్ గుంటూరు జిల్లాల్లో సిఐగా వివిధ హోదాల్లో వివిధ పోలీస్ స్టేషన్ సర్కిల్స్లో చేయడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు నేను SC/ST సెల్ ఒంగోలులో పనిచేస్తూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో నేను వెంకటగిరికి ఆగస్టులో నేను రావడం జరిగింది. 2024 ఆగస్టు 10వ తారీఖు నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తా ఉన్నాను. ఏ బ్యాచ్లో ఎస్ఐగా వచ్చారు మీరు? ఎన్నో సంవత్సరం నుంచి మీరు ఛార్జ్ తీసుకున్నారు ఎస్ఐగా? 1998లో నేను ఎస్ఐగా చేశాను. ఎక్కడ చేశారు? ఎస్ఐగా నేను అప్పుడు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాల్లో నేను అలాగే గుంటూరు జిల్లాలో ఎస్ఐగా చేసాను. అంటే ఇప్పుడు ఎస్ఐ పోస్ట్కి సిఐ పోస్ట్కి ప్రమోషన్ వచ్చిన తర్వాత వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎస్ఐ నుంచి సిఐ పోస్ట్కి మీరు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎస్ఐ పోస్ట్ అనేది SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఆ స్టేషన్కి సంబంధించినటువంటి పూర్తి బాధ్యుడిగా ఉంటాడనమాట SHO. సో దానికి ఏమవుతుందంటే పబ్లిక్ అనేది డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది ఎస్ఐతోని. సిఐ ఏంటంటే సర్కిల్ పరిధి. ఈ సర్కిల్లో 3 లేదా 4 పోలీస్ స్టేషన్లు అనేది ఉంటాయి అన్నమాట. దాని మీద అంటే సూపర్వైజింగ్ ఆఫీసర్గా ఉంటాడు సిఐగా. డైరెక్ట్గా పార్టీ ఎవరైతే బాధితులు ఉంటారో చాలా తక్కువ రేర్ కేసెస్లోనే సిఐ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఎస్ఐ దగ్గర న్యాయం జరగలేదనో లేకపోతే పట్టించుకోలేదనో లేకపోతే వివిధ కారణాల ద్వారాగా రావడం జరుగుతుంది. లేదంటే గ్రావిటీని బట్టి కొన్ని కేసెస్ వస్తాయి. అంటే మర్డరు, రేపు, అట్లా డెకాయిటీ, అట్లా కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే సార్ 3 స్టేషన్లు ఉండేటప్పటికి 3 స్టేషన్లో కూడా మీరు ఏ స్టేషన్లో ఏమేమి జరుగుతుందనేది రోజు స్టేషన్లకు వెళ్ళి కలుస్తుంటారా? లేకుంటే మీకే స్టైల్గా ఉన్న వాళ్ళు మీకు రిపోర్ట్ చేస్తుంటారా? డైలీ మనకి కాన్ఫరెన్స్ అనేది పెడుతుంటాం అనమాట. సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి SIస్తోని, అలాగే రైటర్స్తోని, అలాగే కోర్టు స్టాఫ్తోని ప్రతిదీ కూడా మనం వాళ్ళతో ఈ యొక్క ఇప్పుడు కాన్ఫరెన్స్ అనేది ఉంటుంది, సెల్ కాన్ఫరెన్స్. ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారాగా అందరినీ కాంటాక్ట్ చేసుకొని ఈరోజు జరిగినటువంటి యాక్టివిటీస్ ఏం జరిగినాయి నిన్న, అలాగే ఈరోజు మీరు చేయాల్సినటువంటి ఏంది, దైనందిన కార్యక్రమాలు ఏమున్నాయి, ఏం చేయాలా, దేనిలో ప్రోగ్రెస్ చూపించాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ క్యారీ అవుట్ చేశారా లేదా అనేది మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి ఉన్నటువంటి కాన్ఫరెన్స్లో మళ్ళీ వాళ్ళని వివరాలు అడగటము, ఒకవేళ ప్రోగ్రెస్ తెలుసుకోవటము, ఇంకా సరిగ్గా చేయకపోతే వాటిని చేయమని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మెమోలు ఇవ్వటము, ఇలాగా వాళ్ళకి ఎప్పటికప్పుడు జరిగేటువంటి యాక్టివిటీస్ని గైడ్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు ఎస్ఐ పోస్ట్కి సిఐ పోస్ట్కి తేడాలో? ఎస్ఐ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అది పిల్లరు. ఎస్ఐ అనేది పిల్లరు అంటే మెయిన్ అనమాట. అది ఎస్ఐ ఏదైనా సరే ఆ మండలంలో ఏది అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కానీ, ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ ఉన్నా కానీ, రౌడీయిజం కానీ ఏదైనా సరే ఎక్కువ పాదంతో మోపగలిగి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి అన్నీ కూడా డైరెక్ట్ యాక్షన్లో ఉంటాడు ఎస్ఐ. సిఐది ఏముంటుందంటే డైరెక్షన్ అనేది సూపర్వైజింగ్ ఉంటుందన్నమాట. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యికి మాక అని చెప్పేసి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాం సిఐగా. అవసరం వస్తే దాని ఫీల్డ్ మీదకి కూడా సిఐ కూడా వెళ్ళటం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఎస్ఐ పోస్ట్కి ఒక ట్రైనింగ్ ఇస్తారు, సిఐ పోస్ట్కి ఒక ట్రైనింగ్ ఇస్తారు, కానిస్టేబుల్ పోస్ట్కి ఒక ట్రైనింగ్. అంటే ఏంది సార్ ఆ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయి వ్యత్యాసాలు? అట్లని కాదు, ఎస్ఐగా అనేది బేసిక్ ట్రైనింగ్. దానికి 9 నెలల కాలము బేసిక్ ట్రైనింగ్ అందరికీ ఎస్ఐస్గా ఉన్నప్పుడు స్టార్టింగ్లో బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఇస్తారు ఒక 3 months. ఇవన్నీ అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ ట్రైనింగు, హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగు, ASI ట్రైనింగు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఎస్ఐతో సహా. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక 6 months ఉంటున్నాయి. టోటల్గా ఒక 2 years పాటు ఈ ట్రైనింగ్లతోనే ఉంటుంది మనకి. ఏది ఫీల్డ్ మీదకి ఒక SHOగా ఛార్జ్ తీసుకోవడానికి కనీసం ఒక 2 years అయితే గ్యారెంటీ పడుతుంది అనమాట. అందులో పూర్తిగా ఆ నిష్ణాతులు అయిన తర్వాత SHOగా అప్పుడు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వెంకటగిరికి వచ్చి
కనీసం 1.5 year అయింది సార్? కాదండి, 2024 ఆగస్టు, అంటే 10 months అయింది. 10 months. ఈ 10 monthsలో మీకు వెంకటగిరిలో ఏర్పడిన కేసులు ఎట్లా అనిపించాయి? ఇక్కడ జనరల్గా ఏంటంటే నాకు ట్రాఫిక్ సమస్య కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది 400 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఈ ఊరికి, వెంకటగిరికి అంత పూర్వ చరిత్ర ఉంది. సో అప్పటి నుంచి అప్పుడు ఏర్పడినటువంటి పట్టణం కాబట్టి అప్పటికి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ జన సంచారం కావచ్చు, వెహికులర్ మూవ్మెంట్ కావచ్చు తక్కువ ఉంటాయి. అప్పుడు 400 years అంటే చాలా తక్కువ ఉంటుంది. అటువంటి సమయంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నేరోగా, అప్పుడు నడకదారినో సైకిల్లో లేకపోతే ఎడ్ల బండ్లో అలాంటివి ఉండేవి అనుకుంటా. అందువల్ల ఆ రోడ్లు అనేది చాలా నేరోగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ మారిపోయింది, అంతా కూడా వెహికులర్ మూవ్మెంట్, పబ్లిక్ బాగా పాపులేషన్ పెరిగింది, తర్వాత ఇవన్నీ కూడా బిజినెస్ పెరిగింది. సో అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ అయినాయి. ఈ డెవలప్మెంట్కు తగ్గట్టుగా రోడ్లు అనేది విస్తరణ జరగలే. దానివల్ల కొంచెం ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది బాగా కంజెస్టెడ్గా ఉంటుంది ఇక్కడ వెంకటగిరిలో. అందులో పోలేరమ్మ అనేది జాతర అనేది ప్రాముఖ్యత చెందింది ఇక్కడ. వెంకటగిరి పోలేరమ్మ అంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది. ఆ జాతరకి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలో ఇది జరుగుతుంది. కాబట్టి దానికి దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా కోలాహలంగా ఆనందోత్సవాల మధ్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ ప్లేస్గా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే రాజా గారు పరిపాలించినటువంటి ఆ 400 years నుంచి వచ్చినటువంటి ఇది కావచ్చు, వెంకటగిరి పోలేరమ్మ విశిష్టత కావచ్చు, అందువల్ల ఇది కొంచెం ప్రాముఖ్యత చెందినటువంటి పట్టణంగా భావించవచ్చు. అంటే సార్, ఈ ట్రాఫిక్ ఉన్నంత వరకు మీకు ఎలా అనిపించింది? ఈ ట్రాఫిక్ ఎట్లా నియంత్రించాలన్న ఆలోచనతో ఏ అడుగు వేస్తున్నారు మీరు ఇప్పుడు? అయితే ఈ ట్రాఫిక్ సంబంధించి మనం ఏ విధంగా దీన్ని రెగ్యులరైజ్ చేయాలనే దాని మీద మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఏం చేసామంటే ఈ షాప్ ఓనర్స్ని, మ్యాక్సిమం షాప్ ఓనర్స్ని పిలిపించడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు షాప్స్కి వచ్చే వాళ్ళకి ఆ వెహికల్ అనేది ఎదురుగా, మరి రోడ్డు అనేది మనకు ఒక 30 feet ఉందనుకోండి, 2 వైపులా రోడ్లు వన్ సైడ్ బండ్లు కనుక పెట్టినట్టయితే ఆ ట్రాఫిక్ సమస్య అనేది ఇంకొంచెం బాగా కుంచుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మేమేం చేసామంటే టౌన్లో ఉన్నటువంటి బాగా ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలని ఎన్నిక చేసుకుని వాటిల్లో వాళ్ళందరికీ, షాప్ కీపర్స్ అందరికి కూడా కౌన్సిలింగ్ చేసి వన్ సైడ్ మాత్రమే వెహికల్ పెట్టాలా, ఒక రోజు ఒకవైపు, లేదంటే ఒక వారం ఒకవైపు, ఇంకొక వారం ఇంకొక వైపు వెహికల్ పెట్టేస్తే ట్రాఫిక్ అనేది ఇంకొక వైపు నుంచి ఈజీగా ఫ్రీ ఫ్లో అవ్వే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పుష్ కార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ పుష్ కార్ట్స్ కూడా 2 వైపుల పుష్ కార్ట్స్ పెడితే ఉన్న నేరో రోడ్డు ఇంకొంచెం కుంచుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఒకవైపే ఆ పుష్ కార్ట్స్ కూడా పెట్టే విధంగా వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చాం. దీని అంతటికి కూడా మనం మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొని వారితో కూడా చర్చించి వారి మున్సిపల్ యొక్క సహకారంతోనే ఇవన్నీ కూడా చేసాం. ఇంకా ఎవరన్నా పుష్ కార్ట్స్ పెట్టుకుంటానంటే కూడా వేరే ఏదన్నా ఒక ప్లేస్ని మనం సజెస్ట్ చేయడానికి మున్సిపల్ వాళ్ళతోని వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆటోలు మెయిన్, అంతకుముందు 400 years బ్యాక్ అంటే ఆటోలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆటోలు లేకపోతే పరిస్థితి లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలకి, అన్ని పల్లెలకి బస్సు మూవ్మెంట్ లేదు. చాలా విలేజ్లకి బస్సులు లేదు. తప్పనిసరిగా వాళ్ళు ప్రయాణికులంతా కూడా ఖచ్చితంగా ఆటోల మీద ఆధారపడాల్సిందే. చుట్టుపక్కల ఉన్న ఎన్ని గ్రామాల వాళ్ళు కూడా మన వెంకటగిరికి ఖచ్చితంగా రోజు ప్రయాణిస్తూ ఉంటారు వివిధ కారణాలతోని. సో దానికోసం ఖచ్చితంగా ఆటోలు అనేది మనము అలో చేయాల్సిందే, తప్పనిసరి పరిస్థితి. వాళ్ళకి ప్రతి ఒక్కరికి 2 wheeler ఉండదు కాబట్టి ఆటోల్లోనే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. అది రవాణా కావచ్చు, లేకపోతే మన వస్తు రవాణా కావచ్చు, మానవ రవాణా కావచ్చు, ఏదైనా కూడా. సో దీనికి సంబంధించి ఆటోలకు కూడా మనము స్పెసిఫిక్గా రోడ్ల మీద పెట్టకుండా ఒక ఆటోని మాత్రమే మనము ఆ మెయిన్ సెంటర్లో పెట్టడం, మిగతా ఆటోలన్నీ కూడా దూరంగా ట్రాఫిక్ లేనిటువంటి ప్రాంతంలో పెట్టుకునే విధంగా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆటోలందరికి కూడా ఒక ఆటో పోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆటో వచ్చేసి ఆడ పెట్టుకునే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఆటోలందరికి కూడా సీక్వెన్స్గా సీరియల్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఆటోలందరికీ ఒక ప్లేస్లో, అది కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది.
ఆ ప్లేసులు కూడా 3-4 ప్లేసులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, ఖాళీ ప్లేసులు ఆటోలు పెట్టుకోవడానికి కోసం. దానికి కూడా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. అక్కడ దూరంగా పెట్టుకొని ఒక్కొక్క ఆటో వచ్చేసి ప్రయాణికులను తీసుకుపోవటంగా సీరియల్గా చేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. సార్, ఈ ఆటోల వల్ల ఎక్కువ ట్రాఫిక్ అని చెప్పి అని అంటున్నారు. మీరు సామాన్యంగా కూడా పెద్దగా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని పోయేటప్పుడు కూడా గుంపులుగా ఎక్కించుకొని వెళ్తున్నారు. ఒక ఆటోలో 10 మందిని 12 మందిని అట్లాగా. అంటే నిన్నగాక మొన్న మేము కూడా చూసాం. అంటే పక్కన స్కూల్ ఉంది కాబట్టి బ్యాగులు పడిపోవడం అలాంటిది. సార్, వాటి మీద ఏమన్నా మీరు దృష్టి సారించారు? రైట్. మేము రెగ్యులర్గా 15 రోజులకు 10 రోజులకు ఒకసారి కూడా ఖచ్చితంగా ఆటో వాళ్ళందరినీ కూడా ఆడ పెట్టి మన విశ్వోదయ గ్రౌండ్లో ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉన్నాం. రీసెంట్గా 3 days బ్యాక్ కూడా నేను కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళకి అందరికి కూడా చెప్పడం జరిగింది, యాక్సిడెంట్స్ అనేది ప్రమాదం అనేది చెప్పి రాదు, ఖచ్చితంగా వాళ్ళకి లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలా, ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. మైనర్ కనుక డ్రైవింగ్ చేసినట్టుగా ఉంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసు, ఎవరైతే ఆ మైనర్ నడిపాడో అతని మీదతో పాటుగా వెహికల్ ఓనర్ మీద కూడా క్రిమినల్ కేసు పెడతాము. ఖచ్చితంగా దాని మీద జైలు శిక్ష ఉంటుంది అనేది వాళ్ళకి బాగా నాటుకుపోయే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, వీళ్ళు తాగి కొంతమంది నడుపుతూ ఉంటారు. అలాంటి వాటి మీద కూడా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రెగ్యులర్గా పెడతా ఉన్నాం. ఇప్పుడు మేము డ్రైవ్ అనమాట, దాదాపుగా ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో దాదాపుగా 75 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాం ఇక్కడ. సో ఈ విధంగా మనము వాటిని ఎప్పటికప్పుడు ఇది పెరగకుండా సాధ్యమైనంత వరకు కంట్రోల్లో ఉండే విధంగా మనం పోలీస్ శాఖ అనేది తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. సార్, మీ ఎస్ఐ సర్వీస్లో కానీ సిఐ సర్వీస్లో కానీ బాగా ఒక మంచి ఇన్సిడెంట్, మిమ్మల్ని బాగా మనసుకు నాటుకుపోయే ఇన్సిడెంట్ ఏదన్నా జరిగిందా? చాలా ఉన్నాయండి. వాస్తవంగా అయితే నాది 27 years సర్వీస్. ఇది 27 yearsలో చాలా కేసులు ఉన్నాయి. అందులో ఒక కేసు చెప్తాను. నేను కలిగిరిలో సిఐగా చేస్తూ ఉన్నాను 2011. నెల్లూరు జిల్లా కలిగిరి. అక్కడ చిన్న దారి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ దారిలో పోయేటువంటి వాళ్ళని అటు నుంచి పోయేటప్పుడు ఎదురెదురుగా ఉండి మాట తాగి మాట అనుకొని వాళ్ళ ఫాదర్ది చొక్కా పట్టుకున్నాడు. మా ఫాదర్ది చొక్కా పట్టుకున్నాడు అనేటువంటి మనసులో పెట్టుకొని అతను నెట్టాడు మా ఫాదర్ని అని. చిన్న ఇష్యూ అనమాట. ఇది పెద్ద ఫ్యాక్షన్ కాదు, ఏదో పెద్ద ఆస్తి కూడా కాదు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు జరిగినటువంటి చిన్న ఇష్యూలో ఫాదర్ది చొక్కా పట్టుకున్నాడని వాళ్ళ కొడుకు 25 years ఉంటుంది అతనికి. ఆ ఏజ్ కుర్రోడు ఏం చేశాడు, ఇతన్ని ఏ విధంగానైనా అంతమొందించాలా, మా ఫాదర్ని చొక్కా పట్టుకున్నాడు అనేది మనసులో అనుకుని అతనితో ఫ్రెండ్షిప్ చేశాడు. అతనితో ఫ్రెండ్షిప్ చేసి అతనితో కలిసి తాగటం తిరగటం అవి చేస్తాడు. అతను కొంత అమాయకుడు అనమాట. చొక్కా పట్టుకున్నటువంటి వ్యక్తి కొంత అమాయకుడు. మ్యారేజ్ అయింది కానీ హాఫ్ నాలెడ్జ్. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇతనితో పోవటము తిరగటము తాగపోపిస్తే అటు ఇటు తిరగటము, అక్కడి నుంచి కావలి వెళ్ళటము తిరగటము రావటము, ఇలాగా కొంచెం ఫ్రెండ్షిప్ చేశాడు 2-3 months. అలా తర్వాత ఈ కొంతమంది ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొని అందరూ కలిసి ట్రైన్ ఎక్కి కావల్లో విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళేసి అక్కడ అతన్ని చంపేయడం జరిగింది. అయితే మనకి వీళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. ఈ పిల్లవాడు ఈ 25-26 years ఉంటాయి చనిపోయిన అబ్బాయి. వాళ్ళ ఫాదరు మదరు కొంచెం ఏజ్డ్ అనమాట, వైఫ్ ఉంది. వీళ్ళు ఒక 2 days నుంచి రావట్లేదని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మిస్సింగ్ కేసు కట్టాం. మిస్సింగ్ కేసు కట్టిన తర్వాత ఈ యొక్క కాల్ డీటెయిల్స్ అయితేనేమి మొత్తం మీద మేము అన్ని రకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించటం జరిగింది. దాని మీద ఈ పిల్లవాడు కావలి వెళ్ళటం జరిగింది. కావలిలో నుంచి అక్కడ విజయవాడ వెళ్ళటం వరకు ఈ యొక్క ఫోన్ ట్రాకింగ్ దొరికింది మనకి. విజయవాడ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు, ఏంది ఈ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ అని ఆటో వాళ్ళని మనం విచారిస్తే ఫలానా ముగ్గురు కలిసి ఇతన్ని తీసుకొని నలుగురు కలిసి ఇక్కడ ఫలానా దగ్గర తాగారు, ఆ తర్వాత కావలి వెళ్ళటం జరిగింది. ఇవన్నీ కూడా మనకి నోటీస్కి వచ్చినాయి. దాని మీద వాళ్ళ నలుగురిని తీసుకొచ్చేసి విచారించాం. ఫస్ట్ వాళ్ళు నలుగురు ఒప్పుకోలేదు. మేమంతా ఫ్రెండ్స్ సార్, మాకు తెలీదు అనేటువంటి బుకాయించారనమాట. మనకి ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, ఎవరు చూసింది కూడా లేదు, ఐ విట్నెస్లు లేరు. వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ అనేది చెప్తున్నారు ఎవరు చూసినా కూడా. సో ఇది మేము ఏం చేసామంటే అక్కడి నుంచి మా పద్ధతిలో మేము కొంత ఇంట్రాగేషన్ చేసినప్పుడు
వాళ్ళు అందులో ఒక్కడు బ్రేక్ అయ్యాడు అనమాట. ముగ్గురులో ఒక్కడు బ్రేక్ అయ్యాడు, ఒకడు ఒప్పుకున్నాడు. వాళ్ళు చెప్పారు అని చెప్పి మొత్తం మీద మేము ఒక పద్ధతి ప్రకారంగా ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఒక్కడు బ్రేక్ అయ్యి, సార్ ఇది వాడిని తీసుకొని వీడు మాకు డబ్బులు ఇచ్చాడు, తాగబోపిచ్చాడు, ఇతన్ని మా ఫాదర్ని కొంచెం ఇన్సల్ట్ చేసేసి బూతులు తిట్టి చొక్కా పట్టుకున్నాడు అనేటువంటి కసి అతనిలో ఉంది. దాన్ని బేస్ చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని మేమందరం ఆడికి వెళ్ళాము. విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడలో గుణదల కొండ పైన అక్కడ బాగా తాగి గుణదల కొండ మీదకి తీసుకెళ్ళి కొండ మీద అక్కడ ఒక రాయి తీసుకొని రాయితో మోది చంపడం జరిగింది. ఆ చంపిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఫోన్ని తర్వాత ఆ బట్టలు ఇవన్నీ కూడా అక్కడ కృష్ణా నదిలో వేసేయడం జరిగింది. సో ఇదంతా మనం అది ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మనకి దొరికిన ఆధారాలు బట్టి మనం గుణదల పోలీస్ స్టేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అప్పటికి వాళ్ళు ఒక 1 month బ్యాక్ 174 అంటే కొండ మించి పడ్డాడు అనుకున్నారేమో వాళ్ళు. అక్కడ 174 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ బట్టలు, ఆ ఫొటోస్ ఇవన్నీ కూడా పేరెంట్స్కి చూపించినప్పుడు, వైఫ్కి చూపించినప్పుడు వాళ్ళు గుర్తించారనమాట. దాన్ని బేస్ చేసుకొని అది డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దీనిలో చాలా అంటే మనకి ఏ రకమైనటువంటి చిన్న క్లూ కూడా లేదు, దానిలో క్లూ లేదు. అలాంటివి మాకు చాలా సంఘటనలు జరిగినాయి. ఒక మర్డర్ కానీ ఒక యాక్సిడెంట్ కానీ చూస్తూనే ఉంటారు. మీకు అంటూ కూడా ఒక మనసు అనేది ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ తరహాగా వ్యవహరించినా కూడా ఒక మర్డర్ చూసినా కానీ ఒక యాక్సిడెంట్ చూసినా కూడా అబ్బా అని అనిపిస్తుంది. మళ్ళీ చూసిన తర్వాత మీరు ఇంటికి పోయే సమయానికి మీ ఎక్స్పీరియన్స్ మనసులో ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు నేను ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక మర్డర్ జరిగింది. 2002లో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో ఏంటంటే భార్య ఈ భర్తను అంటుంటుంది అనమాట. వాడు ఫుల్గా తాగి ఉంటాడు, అప్పటికే ఫుల్గా తాగి మళ్ళీ తాగటం కోసం డబ్బులు అడుగుతున్నాడు. వీళ్ళు దేశ సంచారులు అంటే గుడిసెలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఒక స్థిర నివాసం అనేది ఉండదు, వాళ్ళకి అడ్రస్ కూడా ఉండదు. ఆ రోజుల్లో ఆధార్ కార్డులు కూడా లేవు. 2002 అంటే సెల్ ఫోన్లు కూడా అప్పుడప్పుడే వస్తూ ఉన్నాయి. సో వీళ్ళు దేశ సంచారులు. అక్కడ 2 పిల్లలు అనమాట, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల, వీళ్ళిద్దరికి ఈ డబ్బులు అడుగుతున్న సందర్భంలో ఆమె పెనుగులాట జరుగుతూ ఉంది. ఇది బయట రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద, బీటీ రోడ్డు మీద, ఒక ఊరు పోయేటువంటి రోడ్డు మీద పక్కనే గుడారం వేసుకున్న దగ్గర జరిగిన సంఘటన ఇది. గుంజుకుంటా ఉన్నారు. అలాగ నెట్టేసాడు వాడు. ఆ నెట్టేసిన సందర్భంలో ఆమె వెళ్ళేసి రోడ్డు పక్కన మనము మైల్ స్టోన్ ఉంటుంది, కిలోమీటర్ మైల్ స్టోన్, ఆ స్టోన్కు తగిలి అక్కడికే స్పాట్ డెత్, చనిపోయింది. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరు లేరు, ఈ చెప్పటానికి మనకెవరు కంప్లైంట్ ఇవ్వడానికి లేరు. అప్పుడు ఒక విఆర్ఓ మాకు ఈ సమాచారం ఇచ్చారు. మేము వెళ్ళేసి స్పాట్లో ఈ మర్డర్ జరిగింది, అక్కడ భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు, వాళ్ళు ఎంత 5-6 years పిల్లలు అనమాట, 7 years 5 years పిల్లలు. ఇటువంటప్పుడు మేము ఏం చేసాము, ఆయన మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఈ బాడీని డిస్పోజ్ చేయాలా. దేనికి ఎవరు లేరు, అసలు వాళ్ళ బంధువులే లేరు. ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు, వీళ్ళ అడ్రస్లు కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు అప్పుడు ఉన్న మా సిఐ గారిని చెప్పి ఆ యొక్క పిల్లల్ని నేనే మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టి ఆ 2 పిల్లల్ని ఈ చనిపోయిన ఆవిడకి దహన సంస్కారాలు కంప్లీట్ చేసి మేమే పోలీస్ స్టేషన్లో అందరూ చేశారా? మేము అంటే సహజంగానే ఇట్లాంటి ఏమన్నా అనాథ జరిగితే నేను చేస్తూ ఉంటాను. ఇప్పటికి నేను 7 అలాగా చేయటం జరిగింది, దహన సంస్కారం. ఎస్, నేను సొంతంగా చేయటం జరిగింది. అందులో భాగంగా అప్పుడు ఆమెకి దహన సంస్కారాలు భర్తతోనే చేపించాను నేను. కాకపోతే మా సహకారంతో అక్కడ చేయడం జరిగింది. అతను మా అదుపులో ఉన్నాడు, మర్డర్ చేశాడు కాబట్టి. ఇంకా అది దహన సంస్కారాలు చేశాక వాడిని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. బెయిల్ తీసేట్టుకోవడానికి కూడా ఎవరు అందుబాటులో లేరు అనమాట. ఈ పిల్లల్ని నేను మన ఇంటికి తీసుకొచ్చేసి ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో మాట్లాడి ఆ స్కూల్లో వేసామన్నమాట, అది చదివిటానికి. అప్పటి వరకు వాళ్ళు చదువు కూడా లేదు వాళ్ళని ఆ స్కూల్లో వేస్తే వాళ్ళు బాగా చదువుకున్నారు. ఆ తర్వాత 2 కూడా పెళ్ళిళ్ళు కూడా అయినాయి.
అంతా కూడా మొత్తం ఏది ఉన్నా కూడా నాకు సంరక్షకుడుగా నా పేరే ఉండేది, నాకే కాల్ చేసేవాళ్ళు. వీడు తర్వాత వాళ్ళు కొంత డిగ్రీ చదువుకున్న టయానికి వీడు రిలీజ్ అయ్యాడు, అంటే కన్విక్షన్ కూడా వచ్చింది దాంట్లో. అతను అందులోనే జీవిత ఖైదుగా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇతన్ని బయటకు వచ్చినప్పుడు పిల్లల్ని కూడా వాడికి అంటే మధ్య మధ్యలో తీసుకెళ్ళి చూపించటము, పలానా దగ్గర ఉన్నాడని అవన్నీ కూడా చేయడం జరిగింది. సో పిల్లలు కొంచెం, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, అబ్బాయి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేస్తా ఉన్నాడు హైదరాబాద్లో. అది కూడా నేను వేరే తెలిసిన వ్యక్తి ద్వారాగా, అంటే ఇప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకో ఉంటారు. ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తుంటారు అట్లా. అంటే పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడి చేపించడం జరిగింది. అంటే ఇంత మంచి పనులు చేస్తూ ఉన్నారు, ప్రజలకు సహాయం చేస్తుంటారు, ప్రజలతోనే ఉంటారు ఎక్కువగానే. కానీ కొన్ని సందర్భాల్లో పోలీసులు వ్యవహరించేది తీరు బాగుండట్లేదు. కొంతమంది కొడుతున్నారు మమ్మల్ని, కొంతమంది బూతులు తిడుతున్నారు. రూమర్స్ కూడా కాదు, ఉన్న వాస్తవాలు జరిగేటివి కూడా. ఇప్పుడు సపోజ్ లైసెన్స్ లేదు, ఆయనకి ఆర్సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు, ఏదో ఒకటి అలాంటి వాటి మీద మీరు విచారిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అంటే కొట్టడం, ఈ మధ్య ఫేస్బుక్లో చూస్తున్నాము, వాట్సాప్లో చూస్తున్నాం, కొట్టడం అలాంటివి నిజమేనంటారా? అలాంటి కొట్టే రైట్స్ ఏదన్నా ఉంటాయా? వాస్తవంగా పోలీస్కి కొట్టే రైట్స్ లేవు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మాది. అంటే పోలీసుల్ని ఎక్కువ మంది తిట్టుకుంటున్నారు, పోలీసులు మంచివాళ్ళు కాదు అనేటువంటి ఇది సమాజంలో ఒకప్పుడు ఉండేది. కానీ రాను ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా కానిస్టేబుల్, హోంగార్డ్ లెవెల్లో కూడా ఇప్పుడు పీజీలు, డిగ్రీలు చదివి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక దీంతో వస్తూ ఉన్నారు. వీళ్ళలో ఆటోమేటిక్గా గతంకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనేది బాగా కంటిన్యూషన్గా వస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కేసులు డిటెక్ట్ చేసే సందర్భంలో ఖచ్చితంగా మనం లా ఎన్ఫోర్స్ చేస్తున్నాం, ఇక్కడ నువ్వు బండి పార్క్ చేయకూడదు అంటే వాడికి అది తప్పుగా భావిస్తాడు. ఇక్కడ బండి పెట్టుకోకూడదు మీరు, దీనివల్ల మిగతా వాళ్ళకి అడ్డం అవుతుంది అని అంటే అతనికి కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది చేసినా కూడా ఇప్పుడు రెండు పార్టీలు వస్తాయండి. ఏదైనా సరే భార్యాభర్తల కేసు ఉందనుకోండి, ఈ రెండు వైపులా కొట్లాడుకొని వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ వైపు న్యాయం ఉంటుంది, ఇంకొకళ్ళ వైపు తప్పనిసరిగా వాళ్ళు తప్పు అనేది ఉంటుంది. తప్పుని మనం తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళకి అది జీర్ణించుకునే వాళ్ళు ఒక 10% ఉండొచ్చు, 90% జీర్ణించుకోలేదు, మమ్మల్ని తప్పు అన్నారు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళు కలుగుతుంది. అందువల్ల ఆటోమేటిక్గా పోలీసుల్ని వాళ్ళు ఎదురుగా దూషించకపోయినా పక్కకు పోయి దూషిస్తాం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. లా ఎన్ఫోర్స్ అంటే ఖచ్చితంగా విధి, వాళ్ళు తప్పు చేసిన వాడికి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయడమే మా యొక్క విధి ఇది. సో అన్ని రకాలైనటువంటి సమాజంలో జరిగేటువంటి ప్రతిదీ కూడా మనము అన్నిటికీ సంబంధించి ఏదో ఒకటి చేస్తుండాలి. కాబట్టి ప్రతిదీ ఆ నేరాలు చేసేటువంటి వాడు ఖచ్చితంగా మన నుంచి తప్పించుకోకూడదనే ఉద్దేశంతో అన్ని రకాలైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటాం. ఇప్పుడు గాంజాగానం ఉంది, లేకపోతే వెహికల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, వీటికి సంబంధించో లేకపోతే కార్డినెంట్ సెర్చ్, కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి పలానా ఏరియా అని ఉంటుంది, స్పెసిఫిక్గా మనకు తెలియదు. అప్పుడు ఆ ఏరియా మొత్తాన్ని మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఒక ఇంట్లోనే జరుగుతుంది, మిగిలిన వాళ్ళందరూ సఫర్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ కూడా అనీజీగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి కోసం మనం మిగతా అందరినీ డిస్టర్బ్ చేస్తా ఉన్నాం. సో అందరూ కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొంత తిట్టుకునే అవకాశాలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా మనం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలని మనం అరికట్టడమే మా ధ్యేయం. దానివల్ల కొంతమంది అర్థం చేసుకోవాలా, పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళని మేము దూషించడం కానీ అలాంటివి చేయం, కానీ కాకపోతే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాం మేము, కొన్ని వెహికల్స్ని తాగినటువంటి వాడిని పట్టుకోవాలనే ఉద్దేశంతో చెకింగ్ చేస్తుంటాం. అటువంటిప్పుడు 20 మందిని మనం చెక్ చేస్తే ఒకడు దొరుకుతాడు, మిగతా 19 మందిని మనం డిస్టర్బ్ చేసినట్టే అని అనుకోకూడదు. కానీ లా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మాకు ప్రతిదీ ఫలానా వాడు ఇది తప్పు చేశాడనేది పోలీస్ వారికి తెలియదు, స్పెసిఫిక్గా తెలియదు. ఇక 10 మందిని చెక్ చేస్తేనే అందులో ఎవడనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇది తప్పదు, ఇది రొటీన్లో భాగంగా చేయటమే కానీ వ్యక్తిగతంగా వాళ్ళందరినీ పబ్లిక్ని మనం ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశమే లేదు. అదే
వెంకటగిరిలో ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ 10 నెలల ఎక్స్పీరియన్స్లో ఒక పక్క బైక్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అంటే కుదవ పెట్టుకోవడం కానీ, ఇట్లాగా వేరే వాళ్ళ బైకులు తీసుకొని అన్యాయంగా లాక్కొని డబ్బులు ఇవ్వకపోతే అన్యాయంగా లాక్కొని తీసుకొని దాచిపెట్టుకోవడం కానీ, అలాంటి వాటి మీద మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? 100% అండి. దీని మీద ఇప్పుడు బైకులు కుదవ పెట్టుకొని ఇన్ టైంలో వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండాలండి. ఫస్ట్ పాయింట్, బైకులు కుదవబెట్టుకోవాలనుకున్నా ఏదున్నా ఫైనాన్స్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లైసెన్స్ అనేది ఉండాలి. వితౌట్ లైసెన్సు ఏ రకమైనటువంటిది చేయడానికి అనుమతించబడవు. ఖచ్చితంగా దాన్ని లా బ్రేక్ చేసినట్టే. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే మాత్రం 100% దాని మీద యాక్షన్ ఉంటుంది. కానీ వెంకటగిరిలో మటుకు ఎక్కువగానే జరుగుతున్నాయి సార్. అది జరుగుతున్నాయి అనేది మన దృష్టికి తీసుకొని రావాలా. కన్సర్న్డ్ ఎవరైనా సరే, బాధితులు ఎవరైనా మన దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగే మాకు ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది గతంలో. ఫైనాన్స్ వాళ్ళు ఈ ఫైనాన్స్ మ్యాటర్లో అమౌంట్ ఇస్తారు, దాని తర్వాత ఈ ఈఎంఐలు కట్టించుకుంటా ఉంటారు, అందులో కొంచెము దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు అమౌంట్ అనేది ఒక 2 నెలలు కట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు రికవరీ ఏజెంట్లు వచ్చేసి కొంచెం ఇబ్బందికరంగా పెడతా ఉన్నారు అని నా దృష్టికి వచ్చింది. ఇమ్మీడియట్లీగా వాళ్ళందరినీ, ఆ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి మేనేజర్తో సహా అందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ గట్టిగా వార్న్ చేయడం జరిగింది. అన్నిటినీ మనము సార్ట్అవుట్ చేసాం. ఏదన్నా కూడా లీగల్గా ప్రొసీడ్ కమ్మని. వాళ్ళకి లైసెన్స్ ఉంది. సో లైసెన్స్ ఉన్నప్పుడు లీగల్గా ప్రొసీడ్ కావచ్చు. అంటే 3 months దాటితే వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఆ విషయాన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈఎంఐలు కట్టలేదని ఇంటిమేషన్ ఇవ్వచ్చు, కానీ దౌర్జన్యం చేయకూడదు, వార్న్ చేయకూడదు. ఇలాగా వాళ్ళకి అన్నీ చెప్పి వాళ్ళందరితో కూడా బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇది 3 months బ్యాక్ జరిగింది ఇది. ఆ తర్వాత నుంచి ఈ కంప్లైంట్స్ లేవు దీని మీద. మీరు అన్నట్టు ఈ బైక్స్ విషయంలో కుదవబెట్టుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగజేస్తే మా దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అదే ఇప్పుడు ప్రస్తుతం ఇంకోటి చిన్న విషయం సార్, అంటే ఎవరికి అర్థం కాని విషయం, అంతుపట్టని విషయం కూడా ఒకటి ఉన్నది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటూ ఒకటి లేదు, ప్లస్ రైల్వే పోలీస్ స్టేషన్ అంటూ ఒకటి లేదు. రైల్వేలో ఏదైనా టెఫ్ట్ జరిగినప్పుడు అంటే ఎట్లా ఉంటాయి వాటి పరిణామాలు? ఎవరి దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా లేకుంటే మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వాలనా? ఇప్పుడు రైల్వేకి సెపరేట్గా జిఆర్పి అనేది ఒకటి ఉందండి. అంటే మన ఊర్లో లేదు కదా, మన దగ్గర లేదు, కానీ పరిధి అనేది గూడూరు కింద వస్తుంది అది. సో గూడూరులో పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఒక ఎస్ఐ ఉంటాడు, మిగతా స్టాఫ్ అంతా ఉంటారు. ఇక్కడ మన వెంకటగిరిలో రెగ్యులర్గా డే టైంలో ఒక కానిస్టేబుల్ అదే అవుట్ పోస్ట్ లాగా ఉంది. సో అక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే గూడూరులో ఉన్నటువంటి పోలీసు వారు దీన్ని టేకప్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ కానీ, ఎవరైనా చనిపోయిన ట్రైన్ కింద కానీ, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు థెఫ్ట్ కానీ ఏదైనా సరే ఆ రైల్వే పరిధిలోకి వచ్చేటువంటి అన్నీ కూడా రైల్వే అది జిఆర్పి వాళ్ళే చూస్తారు. మా పరిధిలోకి రాదు. కాకపోతే మా అసిస్టెన్స్ ఏమన్నా కావాల్సి ఉంటే వాళ్ళు అడిగితే మేము ఖచ్చితంగా అసిస్టెన్స్ అయితే ఇస్తామన్నమాట. అదే సార్, అంటే ఇప్పుడు ఒకవేళ ఈ గూడూరుకే పోయి మనకు కంప్లైంట్ ఇవ్వాలా అని చెప్పేసి స్టేషన్లో ఏదన్నా ఆ పరిధిలో జరిగినప్పుడు గూడూరుకే పోయి ఇవ్వాలంటే టైం సరిపోదు కదా సార్ వాళ్ళకి చేయాల్సిన పనుల్లో. వాళ్ళు వాస్తవంగా అది ఎందుకంటే జిఆర్పికి సంబంధించి పోలీస్ స్టేషన్లు ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి వాస్తవంగా. అవన్నీ కూడా నేను కూడా జిఆర్పిలో వర్క్ చేశాను, సిఐగా గుంటూరులో జిఆర్పిగా పనిచేశాను, నేను జిఆర్పి ఇన్స్పెక్టర్గా పనిచేశాను. సో మాకు పరిధి అనేది దాదాపుగా ఒక 60-70 కిలోమీటర్లు పరిధి ఇస్తారు ఒక సిఐకి. 60 కిలోమీటర్స్ రేడియస్, మధ్యలో ఒక 2 ఎస్ఐలు ఉంటారు. సో 2 పోలీస్ స్టేషన్లు ఉంటాయి మధ్యలో. సో ఏమవుతుందంటే మిగతా దగ్గర అవుట్ పోస్టులు లాంటివి ఉంటాయి. సో ఇంటిమేషన్ ఇవ్వగానే అవసరం వస్తే ఎస్ఐ ఇక్కడికి వచ్చేస్తాడు. దాని గ్రావిటీని బట్టి సిఐ డిఎస్పి కూడా స్పాట్లోకి వస్తానికి అవకాశం ఉంది. ఇంటిమేషన్ ఇస్తే చాలు ఫోన్లో, ఆ గ్రావిటీని బట్టి ఎస్ఐ వస్తాడు. ఇంకా గ్రావిటీ పెరిగితే సిఐ డిఎస్పి కూడా స్పాట్లోకి రావడానికి ఆస్కారం ఉంది. 100%. ఇప్పుడు దాకా మీ ఎక్స్పీరియన్స్లో సిఐగా ఉండేటప్పుడు కానీ ఎస్ఐగా ఉండేటప్పుడు డిఎస్పీలతో ఎంతమంది డిఎస్పీలతో మీరు వర్క్ చేస్తుంటారు? ఆ డిఎస్పీలో మీరు నచ్చిన వ్యక్తి, మెచ్చిన వ్యక్తి, ఆయన మీతో పాటు ఉన్న ట్రావెలింగ్ ఫ్రెండ్షిప్ ఎవరు, ఎలా ఉన్నారు? నేను దాదాపుగా ఇప్పటికీ ఒక 30 మంది డిఎస్పీలతో వర్క్ చేశానండి ఇప్పటి వరకు. 30 మంది దాటింది. వీళ్ళల్లో నాకు బాగా నచ్చినటువంటి డిఎస్పీ గారు రాంబాబు సారు. ఆయన ఈ మధ్యనే రీసెంట్గా రిటైర్డ్ అయ్యారు.
మన గూడూరులో కూడా చేశారు, నెల్లూరులో చేశారు, అన్ని చోట్ల కూడా చేసి ఎస్పీగా, విజిలెన్స్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు రీసెంట్గా మొన్న పోయిన నెలలో 30వ తారీఖు. వెంకటగిరిలో కూడా చేశారు. వెంకటగిరిలో కూడా ఎస్ఐగా చేశారు. నెంబర్ 1 అండి. ఆయన చేసే రిటైర్డ్ అయిపోయారు. నెంబర్ 1. ఆయన నాకు అడుగుదాడల్లో జనరల్గా ఆయన సజెషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఆయన చేసినటువంటి సీడీ ఫైల్స్ కానీ మేము అన్ని పెరుగు చేస్తుంటాం. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల్లో కూడా మేము ఎక్కువ శాతం అవి ఫాలో అవుతూ ఉంటాం అనమాట. అంటే పర్ఫెక్షన్ అనేది ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. అంటే ఆల్రౌండర్ ఆయన ఆల్రౌండర్గా మేము చెప్పుకుంటాం. సో ఆయన మాకు బాగా గైడ్ చేస్తారు. ఆయన ఎక్కువగా మేము ఫాలో అవుతుంటాం నేనైతే. అంటే ఎస్పీలు కూడా అట్లాగే ఉన్నారు మీ దాంట్లో ఎస్పీలు ఎవరు? ఎస్పీ సార్లనంటే నాకు సంబంధించి వినీత్ బ్రిజ్లాల్ గారు మన నెల్లూరులో చేసి మన ఒంగోలులో చేశారు సారు, వినీత్ బ్రిజ్లాల్ అని సారు. నాకు బాగా సార్ దగ్గర చేశాను నేను. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ గారి దగ్గర చేశాను. అది ప్రకాశం జిల్లాలో చేయడం జరిగింది. వీరిద్దరు కూడా మనకి ఫుల్గా అంటే పోలీసు శాఖ అన్ని రకాలైనటువంటి చేయటానికి అవుట్ రైట్గా ఇవ్వటం జరిగేది మనకి. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మన విష్ణువర్ధన్ రాజు గారు, మన తిరుపతి ఎస్పీ గారు కూడా అదే అవుట్ రైట్గా మీరు ఏదైనా సరే పర్ఫెక్షన్గా మీరు వెళ్ళాలంటే గో హెడ్ అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. అంటే ఒక చిన్న విషయం సార్, అంటే ఎవరికి ఆలోచన కూడా రాదు నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి అనుగుణంగా వర్క్ చేసేదానికి మీకు ఇట్లాగా ఉంటారా, లేకుంటే మీ పై అథారిటీ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే మీరు ఫాలో అయ్యి అదే విధంగా నడుచుకుంటూ వస్తుంటారా? ఈ గవర్నమెంట్ సంబంధించి అయితే ఉండదండి 100%. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడుకి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఇది ర్యాకెట్ యుగం. మనం ఏ చిన్న పొరపాటు చేస్తున్నా కూడా లా వైలేట్ చేసి ఏది చేయబోయినా కూడా సామాన్యమైనటువంటి ప్రజలు కూడా క్వశ్చన్ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక విలేకరి లాంటి వారే ఇమ్మీడియట్లీగా అది సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఈ అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రపంచానికి చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా వారి ఉద్యోగాన్ని పణంగా పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా దాని రూల్ పొజిషన్ ఏ విధంగా ఉందో దాన్ని చేయడానికే ప్రయత్నం చేస్తారు. అనవసరమైన తలనొప్పులు తెచ్చుకుంటే ఇబ్బంది పడి హైకోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే విఆర్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, సస్పెన్షన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా, ప్రతిదీ రికార్డ్ అయిపోతా ఉంది. సెల్ ఫోన్ ఉంటే ప్రపంచమే అరచేతిలో ఉంటుంది. సో దీన్ని దాటుకొని ముందుకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పరిధులకి లోబడే చేయాల్సింది ఎవరైనా చేయాల్సింది. సార్ ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ సంబంధించిన ర్యాగింగ్లు అనేది ఎక్కువ జరుగుతున్నాయి స్టూడెంట్లు. ఆ స్టూడెంట్లో ర్యాగింగ్ జరిగినప్పుడు ఎట్లా మీరు ఆ స్టూడెంట్ అవేర్నెస్ ఇస్తారు? రైట్. ఇప్పుడు వాస్తవంగా మేము కాలేజెస్ స్టార్ట్ అయినాయి మొన్న ఈ మధ్య 1 వీక్ అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇప్పటి నుంచి అయినా రెగ్యులర్గా మనము కౌన్సిలింగ్ చేస్తుంటాం, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. నేను ఈ వెంకటగిరిలో ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రతి స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ ఈ యొక్క దీని మీద డ్రగ్స్ మీద కానీ ఈ గాంజా మీద కానీ అలాగే ఈ సెల్ ఫోన్ వాడకం మీద కానివ్వండి, తర్వాత ఈవిటీజింగ్ మీద కానివ్వండి, అన్ని రకాలుగా అవేర్నెస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను. అయితే మనకి నేను వచ్చిన నుంచి ఇప్పటి వరకు మనకి ర్యాగింగ్ అనేది ఒక చోట మనకి రేజ్ అయింది. ఎక్కడంటే అది స్కిల్ డెవలప్మెంట్ మన స్టేడియం పక్కనే ఒకటి ఉంది, హ్యాండ్లూమ్ కాలేజీ ఉంది, అందులో జరిగిందనమాట. అది ఆ పిల్లవాడిని కొడుతూ అది వీడియో తీశారు, ఇంకొకళ్ళు వీడియో తీశారు. అది ఒక ర్యాగింగ్. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న పేస్ట్ తీసుకునే దాంట్లో ఇతని పేస్ట్ అతను తీసుకున్నాడు అనమాట. దాని మీద ఘర్షణ జరిగి వాతావరణం ఈ ప్లేట్ తీసుకొని కొట్టడం, ఆ కొట్టేది వీడియో తీయటం, వీడియో తీసిన దాన్ని ఆ గ్రూప్లో షేర్ చేయటం, తండ్రికి వెళ్ళిపోవటం, ఆ తండ్రి బాధతో రావటం, మనకి కంప్లైంట్ చేయటం, దాని మీద ఇమీడియట్లీగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాము అలాగే మన కేసులు పెట్టడం జరిగింది. పిల్లలందరి మీద ఎవరెవరైతే అందులో పార్టిసిపేట్ చేశాడో కేసు కూడా రిజిస్టర్ అయింది. అది తర్వాత కూడా నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఒకప్పటికి ఇప్పటికి మాత్రం ఈ ర్యాగింగ్ అనేది చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు అండి. ఇప్పుడు ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో ర్యాగింగ్ బాగుండేది. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి, ప్రతిదీ
అవేర్నెస్ కూడా పెరిగింది, కంప్లైంట్ చేసేటువంటి మనస్తత్వాలు పెరిగినాయి. తర్వాత కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ తర్వాత పేరెంట్స్తోని మీటింగులు పెట్టడం, తర్వాత ఈ పోలీసులు కూడా మీటింగులు పెట్టడం, అవేర్నెస్ కల్పించడం, కేసులు అవుతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతూ ఉంది అనేది పబ్లిక్లో బాగా వచ్చేసింది. దానివల్లే చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు. అవును సార్. ఇప్పుడు ప్రస్తుతం వెంకటగిరిలో గంజాయి అనే ఒక మత్తు పదార్థం బాగా విపరీతంగా హల్చల్ అవుతా ఉంది. తెలిసిన వాళ్ళకి కూడా ప్లేసులు ఏడాడు దొరుకుతాయని కూడా తెలుసు. అంటే మీ డిపార్ట్మెంట్కి తెలుసు, కొంతమంది వాళ్ళకి తెలుసు. అంటే మీ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి పూర్తి వివరాలు కూడా చాలా మందికి తెలుసు. సార్, అవి ఒక్కసారిగా ఎందుకు అరికట్టలేకపోతున్నాం? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తెస్తున్నారు అని ఒక్కసారిగా ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఒకటండి, వెంకటగిరి అని ఒకటనేది కాదు, ఇది మొత్తం రాష్ట్రం మన దేశంలో కూడా ఈ యొక్క గంజాయి అనేది పండిస్తూ ఉన్నారు. యాక్చువల్గా పండించి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. 100 కేజీలు ఇక్కడ సీజ్ చేయడం జరిగింది, వందలాది మందిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన వెంకటగిరిలో నేను వచ్చిన ఈ 10 నెలల కాలంలో 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 75 కేజీల గాంజాని మేము సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా మనము ఒక 15 మంది దాకా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరి మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత గాంజా ఎవరైతే తాగుతూ ఉంటారో అలాంటి వారు వీళ్ళ దగ్గర ఎవరైతే కొంటా ఉన్నారో వాళ్ళందరి యొక్క, అంటే స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళ ఎదురుగానే వీళ్ళని కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. అది తాగితే వాళ్ళకి జరిగేటువంటి అనర్థాలు, వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ గాంజాని సేవించిన తర్వాత ఉన్మాదిగా మారిపోయే అవకాశం ఉంటుంది, దాన్ని అడిక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది, జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది, కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులనైతేనేమి, పేరెంట్స్ని, బంధువులనైతేనేమి, ఫ్రెండ్స్ని అయితేనేమి విచక్షణారహితంగా కొట్టే అవకాశం ఉంది, స్కాబ్ చేసే అవకాశం ఉంది, చంపే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, దానిలో భాగంగానే చేస్తానే ఉన్నాను. నేనైతే రెగ్యులర్గా ఇది చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే ఒక 5 కేసులు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక కూడా దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా కూడా పెట్టడం జరిగింది. అన్ని కాలేజీ స్కూల్స్లో కూడా దీని మీద అవేర్నెస్ అయితే కల్పిస్తూనే ఉన్నాం కంటిన్యూగా. మీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఆ క్రిమినల్స్కి కానీ, వాళ్ళు గంజాయి సప్లై చేసేవాళ్ళు కానీ, వాళ్ళు తాగుతుండే వాళ్ళని కూడా కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చూస్తానే వెంటనే పట్టుకొని కూడా పట్టుకోలేరు. ఎందుకంటే ఏదో సమ్ మనీకి ఆశపడ్డమో, లేకుంటే ఇంకేదన్నా ఇదే గొడవలు జరుగుతాయనే ఆలోచించడం, ఎట్లా జరుగుతుందో ఎట్లా తెలియదు. కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోవడంలో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్లో అది మంచిదా చెడ్డదా అనేది వాళ్ళకి అప్పుడు అనిపించలేకపోతా ఉంది. ఎందుకని సార్? అది 100% తప్పండి. ఎవరైనా సరే పోలీసు శాఖ వాళ్ళ యొక్క ఎదురుగా జరిగేటువంటి ఏ రకమైన నేరాన్ని అయినా సరే అది పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే ఆ నేరం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత పోలీసుదే కాకుండా ప్రతి పౌరుడి మీద కూడా ఉంటుంది. 100% ఇది. ఎవరైనా పోలీసు వారు ఈ రకమైనటువంటి వాళ్ళతోని కుమ్మక్క అయినట్టుగా మాకు ఏమన్నా సమాచారం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులే రిజిస్టర్ చేయటము, అలాగే సస్పెన్షను, అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కూడా ఖచ్చితంగా చేపిస్తాం. మన డిపార్ట్మెంట్లో ఉండే పోలీసు వాళ్ళు అయినా కూడా రోడ్డు మీద వెళ్తూ ఉండేటప్పుడైనా సరే, వెహికల్స్ వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు తీసుకోవడం కానీ అలాంటివి ఈ మన ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వస్తూనే ఉంటాయి. అట్లా చేయడం మంచిది అంటారా? ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదండి. ఎందుకంటే పబ్లిక్ ఒకప్పటికి ఇప్పటికీ పోలీసు శాఖ చాలా మార్పులు చెందుతూ ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. పోలీస్ శాఖలోనే కాదు, ఏ శాఖలోనైనా ఒకళ్ళు ఇద్దరు పనికి మాలిన వాళ్ళు ఉంటారు. 100% అది కరెక్ట్. అది అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. 100% వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవడం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ దాన్ని ఎవరు కూడా అది మంచిది కాదు, అది మంచిదని ఎవరు కూడా దాన్ని సమర్థించకూడదు కూడా. మీకు తెలిసినంత వరకు కానీ, అందరికి తెలిసినంత వరకు కానీ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ జరుగుతూ ఉంది. జరుగుతున్న వాటిలో ఎందుకు వాటిని నివారించలేకపోతున్నారు? రైట్. ఇప్పుడు మనకి తిరుపతి అనేది ఇప్పుడు ఒక హిస్టారికల్ ప్లేసు. దానికి వందలాది మంది, వేలాది మంది డైలీ ఫ్లోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో జంటలు మీరు అన్నట్టుగా చాలామంది జంటలు వస్తూ ఉంటారు. అవును.
ఈ జంటల్లో వాళ్ళు భార్య భర్త అనేది తెలియదు, ఆ గుంపులోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే మా దృష్టికి వచ్చినటువంటి వాటిని మాత్రం ఖచ్చితంగా వాటి మీద రైడ్ చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా 100% వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసులు అయితే నమోదు చేయడం జరుగుతుంది. 100% లాడ్జెస్ని ఫ్రీక్వెంట్గా మేము లాడ్జెస్ చెకింగ్ కూడా చేస్తూ ఉంటాం. లాడ్జెస్ చెకింగ్ చేసినప్పుడు సరైనటువంటి ఆధార్ కార్డులని టాలీ చేస్తాం మేము. ఒక లేడీ ఒక జంటు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ లేడీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కూడా మేము వెరిఫికేషన్ చేస్తాం అనమాట. ఆమె సొంతంగా నిజంగా చెప్పేది అతను భర్త కాదా అనేది అని కూడా మనం ఆధార్ కార్డు ద్వారాగా మనం టాలీ చేసి చూస్తాం అనమాట. ఖచ్చితంగా అలా కాకపోతే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అనేది ఎంక్వైరీలో పెట్టేస్తాం మేము. సార్, ఇప్పుడు దాకా వెంకటగిరిలో మనకు మీ స్టేషన్కి వచ్చిన కేసుల్లో ఏ కేసు మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది? ఈ భార్యాభర్తల కేసులు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయండి. రెగ్యులర్గా భార్యాభర్తల కేసులు అయితే రావడానికి కూడా కారణం ఏంటి సార్? ఈ భార్యాభర్తల కేసులు రావడంలో కారణం ఏంటంటే మెయిన్ మనకి సెల్ ఫోన్ అండి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు చూసేసి ఈ సెల్ ఫోన్లు ఎక్కువ వాడకం, ఈ సెల్ ఫోన్లు ఎక్కువగా వాడుతూ ఉన్నప్పుడు ఎవరితోనో వాళ్ళతోనో ఈ సంబంధాలు ఏర్పడతా ఉన్నాయి. ఈ ఎక్కువగా ఈ భార్యాభర్తల కేసుల్లో వచ్చేటువంటి వాటిలో 30% 40% ఈ యొక్క ఏదైనా అతనికి కానీ ఆమెకి కానీ ఏదైనా వివాహేతర సంబంధాలు, వేరే వాళ్ళతోని వివాహేతర సంబంధాలు కావచ్చు, లేదంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం కావచ్చు, లేకపోతే చాటింగ్ చేయటం కావచ్చు, ఏదంటే ఈ అనుమానాలకు తావిస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ అనుమానాలు అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ఇదేంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇట్లాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఈ వివాహ సంబంధాలన్నీ కూడా ఈ పాశ్చాత్య దేశాలకి అనుగుణంగా పోతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎట్లా భార్య భర్త ఇద్దరే ఉండాలా, వేరే వాళ్ళు అనేవాళ్ళు ఆ ఇంట్లో ఉండటానికి లేదు. అంటే అత్త మామ ఆడపడుచులు ఎవరు ఉండటానికి వీల్లేదు. ఆ రకంగా ట్యూన్ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా ఆ విధంగా ట్యూన్ చేసుకుంటూ తీసుకొస్తా ఉన్నారు. మా అమ్మాయి జాగ్రత్తగా ఉండాలా, అమ్మాయి అందరికి పని చేయటానికి వీల్లేదు, చేస్తే సేవ చేసే భర్తతోనే సేవ చేయాలా, అంతకు మించి వేరే వాళ్ళు కుటుంబంలో ఉన్న ముసలాళ్ళకి ముత్తకోళ్ళకి అత్తమామలకి ఈ పనులు చేయకూడదు, అమ్మాయి జాగ్రత్తగా మా అమ్మాయి మేము అంత అపురూపంగా పెంచాము, అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ ముందే తీసుకుంటున్నారు వాళ్ళు. అత్తమామ ఉండకూడదు, ఆస్తిపాస్తులు ఉండాలి, పిల్లవాడికి మంచి ఉద్యోగం ఉండాలా, కారు ఉండాలా, బిల్డింగ్ ఉండాలా, ఇవన్నీ ఉంటేనే అబ్బాయికి పిల్లనిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ పోకడలు అనేది ఒకప్పుడు కుటుంబాలు ఎలా ఉండేయంటే అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఒక 10 మంది కుటుంబాలు ఉండేవి, సరదాగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అటువంటప్పుడు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండేది కాదు. విడిపోయేవాళ్ళు అసలు తక్కువ, చిన్న జరిగినా కూడా మళ్ళీ కలుసుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరే ఉన్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళ మధ్యలో గ్యాప్ అనేది పెరిగిపోతా ఉంది. అనుమానాలు, ఈగోలు, ఈ ఈగోల వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చెలాయించాలనేటువంటి దాని మీద ఎక్కడ గ్యాప్ వచ్చేస్తూ ఉంది. సో దానివల్ల మీతో పాటు ఉండే కానిస్టేబుల్స్ అయినా సరే, మీ సబార్డినేట్ మీరు కింద ఉండేవాళ్ళైనా సరే, మీకు డ్రైవర్లుగా ఉండేవాళ్ళైనా సరే, కొంతమందిని మీకున్న హోదా కన్నా కూడా వాళ్ళ హోదాని ఎక్కువగానని బయట రుజువు చూపిస్తూ ఉంటారు కొంతమంది. దానివల్ల కూడా జనాలు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కూడా. అట్లా చేయడం మంచిది అంటారా? ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదండి. ఎందుకంటే మనము ఒక సమాజంలో మనం ఈరోజు మనం వెళ్ళిపోయినా కూడా, ఇప్పుడు మాకు గురువు గారు ఉన్నారు, మా రాంబాబు సారు, ఇక్కడ మన ఎస్ఐగా సిఐగా చేసినట్టున్నారు. ఈ రోజు కూడా ఆయన పేరు వెంకటగిరిలో చెప్తా ఉంటారు ఎవరైనా కూడా. ఎలా వస్తుంది? ఈ మధ్యలో చాలా మంది ఎస్ఐలు చేశారు, వాళ్ళ పేరు రావట్లేదు. ఈ ఫలానా ఎస్ఐ ఇలా బాగా చేశాడు, ఫలానా సిఐ ఇది చేశాడు అనేటువంటి పేరు మనం పోయినా కూడా ఉండాలి. ఆ పేరు అనేది అక్కడ నిలబడాలా. అట్లా ప్రవర్తించాలి తప్పించి ఈ పోగానే మంచిగా పోయినారని సంబరాలు చేసుకునే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించాల్సిన ఇది లేదండి. ఎవరైనా సరే, మా కానిస్టేబులే కావచ్చు, లేకపోతే డ్రైవరే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. మా దగ్గరికి రిపోర్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి మేము అంత నేరుగా అడగగలుగుతున్నాం. తప్పలేదండి, తప్పలేదు. అది అందుకని ఏంటి దీంట్లో కూడా కొంచెం మంది ప్రజలు డ్రైవర్లుగా ఉండేవాళ్ళు, వేరే వాళ్ళు అందరూ అట్లాగే ఉండరు. కొంతమంది ఉంటారు, మీరే అన్నారు, కొంతమంది వ్యవస్థలో ఒక 2-3 అట్లాగా ఉంటారు. అలాంటి వారి వల్ల కూడా ఈ పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తూ ఉంది. దానికి మీరు గమనించలేకపోతున్నారా? గమనించి కూడా గమ్మగా అయిపోతున్నారా? 100% అండి. ఇది ప్రతి శాఖలో, అంటే పోలీస్ శాఖనే కాదు, అన్ని శాఖల్లో కూడా ఒకరిద్దరు వల్ల శాఖ మొత్తానికి
ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళని ఫస్టే కట్ చేయాలి. అలాంటిది లేకపోతే వాళ్ళు పెట్టిపోయి సమాజంలో వాళ్ళ వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మా దగ్గర ఆర్డర్లీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది పోలీస్ శాఖలో. ఇట్లాంటివి నేను బయట చెప్పంగు జనరల్గా. ఎవరైతే ఈ రకంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లోనే ఏదన్నా దబాయించడం కానీ, లేకపోతే ర్యాష్గా బిహేవ్ చేయడం కానీ, ఇంకా రకరకాలైనటువంటి యాటిట్యూడ్స్తోని మనకి ఎక్కడైతే డిపార్ట్మెంట్కి మైనస్ తీసుకొస్తా ఉన్నారో అలాంటి వాటిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళని ఆర్డర్లీకి పిలుస్తాను. నేను వచ్చినటువంటి ఈ 10 monthsలో 6 members-ని అలాగా మన డిపార్ట్మెంట్ వాళ్ళనే పిలిపించి వాళ్ళకి గట్టిగా సున్నితంగా చెప్పాల్సిన రీతిలో అన్ని రకాలుగా చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, 2 రోజుల పాటు మా దగ్గర పెట్టుకోవటం, ఇవన్నీ మా ఈ ఆర్డర్లీ దాంట్లో చేస్తున్నటువంటి అంశాలే. కాకపోతే ఈ బయటికి కనపడవు మేము చేసేవి, డిపార్ట్మెంట్లో చేసేవి. కాబట్టి కొంతమందికి మెమోలు ఇవ్వటము, కొంతమందికి ఛార్జ్ మెమోలు ఇవ్వటము, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేపించటము, ఇక అంటే అతిగా చేసే వాళ్ళని ఈ విధంగా అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే సార్ విఆర్ పంపిస్తారు అని ఒక పదం ఉంటుంది. అసలు విఆర్ అంటే ఏం సార్? అంటే వేకెన్సీ రిజర్వ్. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్ అనమాట. అంటే తప్పు చేసిన వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తారా? అంటే వాళ్ళ మీద అలిగేషన్, తప్పు చేశారు అనేటువంటి అలిగేషన్ మాత్రమే. ఇది ప్రూవ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. మళ్ళీ ప్రూవ్ వేరు. ఇది విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్ పంపించడం. అంటే మీ మీద ఈ అభియోగం వచ్చింది, ఈ అభియోగం వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేసి వారిని హెడ్ క్వార్టర్కి అటాచ్ చేస్తారు. దీన్ని విఆర్ అంటారు, వేకెన్సీ రిజర్వ్ అని. అక్కడ పెట్టుకొని ఉంటారు అనమాట. వాళ్ళకి విధులు అనేది అక్కడి నుంచి ఇస్తారు కదన్నా, విఆర్లో పెట్టి అక్కడి నుంచి విధులు పంపిస్తుంటారు. సో సస్పెన్షన్ వేరు, విఆర్ వేరు, రిమూవల్ వేరు, ఇవన్నీ పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా. అట్లా ఇప్పుడు దాకా మీకు ఎన్ని అవార్డులు వచ్చాయి? నాకు ఇప్పటి వరకు చేసిన వాటిలో నాకు క్యాష్ రివార్డులు వచ్చేసి 5 క్యాష్ రివార్డులు వచ్చినాయండి. జిఎస్సీలు వచ్చి 18 జిఎస్సీలు వచ్చినాయి. అంటే ఏం సార్ అది? అంటే గుడ్ సర్వీస్ ఎంట్రీ అంటారు. ఓహో, అందులో సర్వీస్లో చేసిన 18 గుడ్ సర్వీస్ ఎంట్రీ, 5 క్యాష్ రివార్డులు వచ్చినాయి. ఆ తర్వాత మెరిటోరియస్ సర్టిఫికెట్స్ 3 వచ్చినాయి. ఐజీ గారు నాకు గుంటూరు ఐజీ గారు, నా సర్వీస్లో నేను రాచర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తూ ఉన్నాను. రాచర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా 2007లో నేను ఎస్ఐగా చేశాను. అప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు 45 కేసులు ఉన్నాయి. 45 కేసులు యూఐలో ఉన్నాయి, అండర్ ఇన్వెస్టిగేషన్. అట్లాగా ఉన్న కేసుల్ని వితిన్ 4 monthsలో రిజిస్టర్ అయ్యేటువంటి కేసులతో సహా కలిపి ఈ పాత కేసులన్నింటిని కూడా 0 చేసడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే దాదాపుగా నాకు తెలిసి ఏ పోలీస్ స్టేషన్లో యూఐలో అండర్ ఇన్వెస్టిగేషన్లో 0 కేసులు ఎక్కడ ఉండవు. అది నేను అప్పుడు చేశానని చెప్పేసి నాకు ఐజీ గారు, గుంటూరు ఐజీ గారు ఒక ప్రశంసా పత్రం ఇవ్వటం జరిగింది ఒక మీటింగ్లో. అది ఒక మంచి అచీవ్మెంట్ అనమాట. ఇంతవరకు ఎవరు కూడా అంటే 0 యూఐఈ, 0 174, 0 ఎన్బిడబ్ల్యూస్ కూడా. అంటే మాకు ఈ 3 అనేది టార్గెట్ ఉంటాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో 1, 2, 5, 10 ఎన్నో ఉంటాయి. 0 అనేది సాధ్యం కాదు. ఆ సాధ్యం కాని దాన్ని నేను 2007లో సాధ్యం చేశాను. సో దానికి నాకు ఒకటి అవార్డు ఇచ్చారు. 24/7 ఎప్పుడు డ్యూటీలోనే ఉంటారు. ఫ్యామిలీతో ఎప్పుడు ఎలా గడుపుతారు? పిల్లలతో ఎలా ఉంటారు? మీరు నేర్చుకున్న డిసిప్లిన్ పిల్లలకి ఎట్లా నేర్పుతున్నారు? ఇది చాలా మిస్ అవుతామండి. నేనొక్కనే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై ఆఫీసర్ నుంచి డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు కూడా 100% ఫ్యామిలీ మీద సరైనటువంటి దృష్టి పెట్టడానికి మాకు ఆస్కారం ఉండదు, చాలా తక్కువ. ఇంకా పిల్లలు అంటారా మీరు? నాకు తెలిసి నేను పిల్లలతో ఆడుకున్నది లేదు ఇంతవాటికి. ఆ బాల్యం అంతా కూడా నాకు ఫుల్ బిజీలు. ఎస్ఐగా అంటే పరుగులతోనే ఉండేవాడిని. నా పిల్లలతో నేను ఆడుకున్నది లేదు, వాళ్ళతోని సరదాగా గడిపింది కూడా లేదు. నాకు ఉండేటువంటి ట్రాన్స్ఫర్స్తోని వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుందని, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళని హైదరాబాద్లో హాస్టల్లో వేయటం జరిగింది ఫ్రమ్ ద బిగినింగ్, చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఈ మధ్య కాలంలోనే బీటెక్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. సివిల్స్కు ఢిల్లీలో కోచింగ్ తీసుకొని రీసెంట్గా మనం వెంకటగిరి వచ్చాక పోలేరమ్మ గారి అమ్మవారి దయ వల్ల ఇప్పుడు పిల్లలు ఒక 4 months నుంచి నా దగ్గర ఉన్నారు. ఇప్పుడే నేను పిల్లలతో కలిసి ఉండటం అనమాట.
ఇంతకాలం కూడా నేను పిల్లలతోని ఎప్పుడో పండగలు పబ్బాలప్పుడు తప్ప నేను పిల్లలతోని కలిసి ఉన్నదే లేదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో నేను అంత ఆప్యాయంగా ఉండి వాళ్ళని ఎత్తుకొని ఆడుకున్నది కూడా లేదనమాట. ఇక మాకు భార్య విషయం అనుకోండి, ఆవిడ కూడా అంతే మాతో పాటు డ్యూటీ చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో ఉన్నా కూడా డ్యూటీ, ఇప్పుడు నైట్ డ్యూటీ ఉంటుంది, నైట్ మొత్తం తిరుగుతూ ఉంటాము, ఏదో ఒక నైట్లో వెళ్తాం అక్కడికి, ఇంటికి వెళ్తాం, తలుపు కొడితే వాళ్ళని నిద్ర భంగం. పాపం నాతో పాటుగా అన్ని రకాల పనులు చేసుకుంటా నేను పరిగెత్తుతుంటే వాళ్ళని కూడా పరిగెత్తుతాం. ఎప్పుడైనా కోపగించుకున్న సమయాలు 100% ఉంటుందండి. ఈ బయట ఎక్కడో బాగా ప్రెజర్ ఉంటుంది, ఎంతో మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఈ మెంటల్ స్ట్రెస్కి వీటికి సంబంధించి మనం తిడితే పడేది ఒకే ఒక్కరు, వైఫ్. కాబట్టి మనం బయట ఎక్కడన్నా అది వ్యక్తపరచాలన్నా కూడా వ్యక్తపరచలేనటువంటి సందర్భాల్లో మనం ఇంటికి వచ్చేసి వ్యక్తపరుస్తుంటాం, చేస్తుంటాను. నేను కూడా అలా వ్యక్తపరుస్తాను, అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నాతో పాటుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి. ఈ నా మ్యారేజ్ అయ్యి 26 years. సో ఆ 26 years నుంచి కాబట్టి వాళ్ళకు కూడా ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి అంశము, ప్రతి డ్యూటీలో ఉన్న టెన్షన్స్, ఎప్పుడు కొంత కోప్పడతాడనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. సో భరిస్తారు. సరే సార్, మంచి విషయాలు చెప్పారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. మా జేపీ న్యూస్ ఛానల్కి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.